బెజవాడ 100 అడుగుల రోడ్డు గురువారం రాత్రి స్ట్రీట్ ఫైట్గా మారింది. ఒకరి కోసం మరొకరు బయట అతిగా చెప్పుకుంటున్నారంటూ ఇద్దరు స్నేహితులు సినీ ఫైట్ను తలపించేలా జీప్లతో ఢీకొట్టించుకుని తగాదాకు దిగారు. తొలుత ఫోన్లో వాగ్వాదానికి దిగిన ఆ ఇద్దరు ఆ తర్వాత తేల్చుకుందాం అంటూ తన్నుకున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాగా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు అయినప్పటికీ ఒక యువతి వ్యవహారంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఇది కాస్త ముదిరి నడి రోడ్డుపై వాహనాలతో ఢీకొట్టుకునేంత వరకు వెళ్ళింది. అవి ధ్వంసమైన పగ కసి చల్లారక కిందకు దిగి ఒకరినొకరు కలియబడ్డారు. వారికి మరో ఇద్దరు జత కలిశారు. ఈ ఘటనను చూసి రోడ్డుపై వెళ్తున్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఫ్యాక్షన్ సినిమాలోని పతాక సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోనిదిగా ఉంది. తాడిగడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడలోని భారతీనగర్కు చెందిన బోల్లా ఓం తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఇతను వైసీపీ నేత జోగి రమేష్కు బంధువుగా చెప్పుకుంటున్నాడు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజును కూడా తాడేపల్లిలో తాను చదివే ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఘనంగా చేశాడు. వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించాడు. అయితే ఒక యువతి వ్యవహారంలో ఓం రోహిత్ ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్కు ఓం ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటా పెరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్లోని హైటెన్షన్ రోడ్లో ఉన్నానని చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఓం తన థార్ జీప్పై రోహిత్ ఉన్న ప్రాంతానికి గురువారం రాత్రి వెళ్లాడు. రోహిత్ జీపును ఢీకొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరూ పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. ఇలా ఢీకొట్టుకుంటూ సుమారు 100 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావిడి చేశారు. యాక్షన్ సీన్లను తలపించేలా ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న ప్రజలు ఈ భీతావహ దృశ్యాల్ని చూసి భయాందోళనతో పరుగులు తీశారు. అయినా ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. జీపుల్లో నుంచి ఇద్దరూ బయటకు దిగి రాడ్లతో మళ్లీ కారు అద్దాల్ని పగలగొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని పటమట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి జీపును వదిలేసి రోహిత్ పరారయ్యాడు. ఓం జీప్ టైరు పేలిపోవడంతో పోలీసులకు దొరికిపోయాడు. దీంతో ఆయన పోలీసులు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సిఐ పవన్ కిషోర్ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఒక యువతి, మరో వాహనంలో ఇద్దరు యువకులున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం రోహిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.